హలో అండి. ఒక్కొక్కసారి పాలు పెట్టినప్పుడు ఇలా అయితే మాడిపోతుందని మనకు తెలియకుండా ఒక్కొక్కసారి ఇలా అయితే మాడిపోతుంది. ఈ పాల గిన్నె అయితే ఈ వీడియోలో చూస్తామా క్లీనింగ్ అయితే ఇప్పుడు డేట్ అయిన టాబ్లెట్ ఏదైనా ఒక 2 తీసుకోండి. ఇదైతే పౌడర్ లాగా చేసుకోండి. చూడండి ఇప్పుడైతే పౌడర్ లాగా చేసుకోండి. తర్వాత అయితే పౌడర్ లాగా చేసుకున్న తర్వాత పాల గిన్నెలో అయితే వేసుకోండి. మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి. లాస్ట్ దాకా చూడండి ఇంకో ప్రాసెస్ ఉంది. ఇప్పుడు టాబ్లెట్ పౌడర్ వేసుకున్నాము. తర్వాత లెమన్ అయితే ఒక 2 డ్రాప్ అయితే వేసుకోండి. ఒక హాఫ్ లెమన్ ఉంటే చాలు. తర్వాత వంటలకి చేస్తాం దాన్ని ఆ పసుపు అయితే ఒక చిటికెడు వేసుకోండి. ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి. 100% యూస్‌ఫుల్. ఇదైతే ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకున్నాను. నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి. ఎంత మాడిపోయిన గిన్నె కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకున్నాను. ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడైతే వాటర్‌లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి. నేనే షాక్ అయిపోయినా అంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి. ఇప్పుడైతే వాటర్‌లో కడుక్కున్నాను. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు వాటర్‌లో కడిగిన తర్వాత అయితే టాబ్లెట్ వేసుకున్నాం దాని స్మెల్ ఉంటుందని కొంచెంగా విమ్ సోప్ నింజల్లోనే వేసుకొని రుద్దుకోండి. రుద్దుకొని అయితే వాటర్‌లో కడిగి చూడండి మీరే ఆశ్చర్యపోతారు. ఫుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చింటాను ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇప్పుడైతే విమ్ జెల్ అయితే వేసుకొని రుద్దుకున్నాను. వాటర్‌లో అయితే కడుక్కున్నాను. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తా ఉందో. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చింటాను చూడండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.